గురువు ఆర్తి రామ రామ, అందుకు 2 మాటలు పిలిచాడు అమ్రేడితో. తప్ప అదేదో రాముడికి వినపడదనో లేకపోతే తాను ఏదో యథాలాపంగా పిలిచాడనో కాదు. ఒక గురువు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి, శిష్యుణ్ణి రక్షించుకోవడానికి ఎంత ఆర్తి పొంది ఉంటారో. అందుకే జగద్గురువులు ఎక్కడ ఉండనివ్వండి అందరినీ కాపాడుకుంటారు. సూర్యభగవానుడు ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉన్న సూర్యభగవానుడు భూమి మీదకి రాలేదండి, మా ఊళ్ళన్నీ తిరగలేదండి అని అడుగుతామా? ఆకాశంలో ఉన్న సూర్యుడు మనందరినీ కిరణస్పర్శ చేత కరస్పర్శ చేత ఎలా ఆదుకుంటాడో, వెలుగులిస్తాడో, అలా జగద్గురువులు ఎక్కడో కూర్చుని చంద్రమౌళీశ్వరాభిషేకం చేసినా మనందరినీ కాపాడుకుంటూ ఉంటారు. కాబట్టి అలా గురువు ఆర్తితో శిష్యుణ్ణి రక్షించుకుంటాడు. అందుకని ఆ ఆర్తి ప్రకటనం చేయడం కోసం అగస్త్య మహర్షి రాముడిని ఉద్దేశించి రామ రామ మహాబాహో. ఏమిటి మహాబాహో? అక్కడ చింతతో ఉన్నాడు. అంటే మీరు ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత శక్తి శరీరంలో ఉండనివ్వండి, ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, మనసు చింతకి లోనైపోయింది అనుకోండి, అలా చింతతో ఉన్నవాడికి తన శరీర బలం జ్ఞాపకానికి రాదు, తనకెన్ని తెలుసో జ్ఞాపకం రాదు. ఇవన్నీ మరిచిపోతాడు. ఇవన్నీ మరిచిపోయి ఇందులోంచి ఎప్పటికి గట్టెక్కుతానన్న భావనతో కుందుతాడు. అలా కుందకుండా ఉండాలి అంటే ముందు ఆ చింత పోవాలి. ఆ చింత పోయిందనుకోండి, మనసు ఉత్సాహాన్ని పొందిందనుకోండి, ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహ పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిత పితుర్లభం అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి శరదం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహా తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం అంటారు రామాయణంలోని. ఎవడు నిర్వేదాన్ని విడిచిపెట్టాడో, ఎవడు ఉత్సాహాన్ని పుంజుకున్నాడో వాడు ఈ లోకంలో సాధించలేనటువంటి పని లేదు. అందుకే ఇప్పుడు శిష్యుడికున్నటువంటి చింత పోవాలి, శిష్యుడు ఉత్సాహాన్ని పుంజుకోవాలి. అందుకని చెప్తున్నాడు రామ రామ మహాబాహో. నీ చేతుల యొక్క వైభవం నీకు తెలియదు రామా, నీ బాహువులను నమ్ముకుని సమస్త లోకములు ఉన్నాయి. నువ్వు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఈ లోక సంరక్షణార్థం రావణుణ్ణి జయించడం కోసం నరుడిగా వచ్చావు. కానీ నీ బాహుశక్తి ఏమిటో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు. ఇప్పుడు నరుడిగా ఉన్నావు కాబట్టి నరుడి యొక్క లక్షణాలు ప్రకటనం చేస్తున్నావు. ఏదో చింతకి వశుడవైనట్టుగా ఉన్నావు.